హాయ్ అండి, వెల్కమ్ టు కోనసీమ టైమ్స్. మీరు ఈరోజు మా ఛానల్లో చూడబోయే వీడియో యానం అండి. అదే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియో అంతా కూడా యానం పార్ట్ 2. యానం పార్ట్ 2 మీకోసం అయితే చాలా అద్భుతంగా క్రియేట్ చేసామండి. వీడియో చాలా కష్టపడి వీడియో అయితే షూట్ చేసామండి. ఇక్కడ కనిపించేది యానం ఎంట్రన్స్ అండి. ఇది యానం ఎంట్రన్స్ అనేది ఈ రావులపాలెం నుంచి యానం రోడ్డు ఉంటుంది, ఏటుగట్టు రోడ్డు. అలాగే కాకినాడ నుంచి యానం రోడ్డు ఉంటుంది. ఆ రెండట్లకి కలిపి సెంటర్లో బైపాస్ అని ఉంటుంది. ఆ బైపాస్లో యానం ఎంట్రన్స్ అయితే మీకు వెల్కమ్ అని బోర్డు కనిపిస్తుంది. యానం సాధారణంగా స్వాగతం పలుకుతుందని మీకోసం. అలాగే యానం హైవే అంతటికి కూడా 1 కిలోమీటర్ హైవే ఉంటుంది. అటు ఇటు పెద్ద పెద్ద బిల్డింగ్స్, హోటల్స్, బార్స్, రెస్టారెంట్లు అన్నీ మీకు యానం హైవేలో అయితే దర్శనమిస్తాయి. ఈ యానం ఎక్కడెక్కడి నుంచో అయితే రిలాక్స్ అవ్వడానికి చాలామంది వస్తుంటారు. హాలిడే సీజన్స్ అయితే యానం అసలు ఖాళీ ఉండదు. సాటర్డే సండే కూడా చాలా బిజీగా ఉంటుందండి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న జీవీఎస్ లాడ్జింగ్ అండి. ఇది జీవీఎస్ అనేది పెద్ద గ్రూప్ యానంలోనే. అలాగే ఇటు పక్కన ఆనంద్ రెసిడెన్సీ అని కూడా ఉంటుంది. ఆనంద్ రేజెన్సీ అనే హోటల్ ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా యానంలో పెద్ద హోటల్స్. అలాగే చిన్న చిన్న హోటల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే అనేక రకాల రెస్టారెంట్లు కూడా మీకు యానంలో దర్శనమిస్తాయి. బార్స్, రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ యానంలో. అలాగే పెట్రోల్ బంక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ. ఎందుకంటే ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే నియర్లీ 9 to 10 రూపీస్ పెట్రోల్ రేట్ అయితే వేరియేషన్ ఉంటుంది. అలాగే లిక్కర్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అందుకే మా యానం ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మీకు గోపీకృష్ణ ఎంటర్ప్రైజెస్ అనేది బార్ కనబడుతుంది. అలాగే మనం యానం బైపాస్ నుంచి సిటీ యానం ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. యానం ఊర్లో అన్ని షాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ. షాపింగ్ కావాల్సినవి, అలాగే ఫ్యాన్సీ స్టోర్స్, ఐరన్ షాప్స్ వగైరా అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఇలా మనం చూసుకుంటూ యానం పార్క్ నుంచి ఎంటర్ అవుతూ ఊర్లోకి అయితే వెళ్తున్నాము. అలా చూస్తూనే ఉండండి, మా వీడియో స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు కూడా మీకు యానం అంతా చాలా అద్భుతంగా చూపిస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి మనం ఇలా చూస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ దగ్గరలోనే ఒక ట్యాక్సీ స్టాండ్ ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చి యానం బస్ స్టాండ్లో బస్ దిగి ట్యాక్సీ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ టూర్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అటు 50 km ఎటు వెళ్ళాల్సిన, ఇటు రాజమండ్రి వెళ్ళొచ్చు, అటు పక్కన కోరంగి వెళ్ళొచ్చు, ఇటు కోనసీమ అమలాపురం వెళ్ళొచ్చు మీరు యానం నుంచి ట్యాక్సీ అయితే బుక్ చేసుకుని. అలాగే మీకు చెప్పాను కదా, ఎక్కడ చూసినా సరే వైన్ షాప్స్ అయితే మాకు ఎక్కువగా కనిపిస్తుంటాయి యానంలో. ఇవన్నీ కూడా వైన్ షాప్స్ అండి. అలాగే మీకు కనబడుతుంది ఇక్కడ యానం బస్ స్టాండ్ అండి. ఆర్టీసీ బస్ స్టాండ్, ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ యానంలో చిన్న పార్ట్ అనమాట. అలాగే ఈ బస్ స్టాండ్ అది చూసుకుని మనం ఇలా యానం లోకల్గా అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏటీఎంస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మీకు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్, రకరకాల ఏటీఎంస్ అన్ని కూడా మీకు ఒకే చోట్ల ఉంటాయి ఇక్కడ. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉందండి ఇక్కడ దగ్గరలో. అది కూడా చాలా ఫేమస్ అండి, యానం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలా చూస్తూ వెళ్తుంటే మనకి ఫ్యాన్సీ స్టోర్స్, అన్ని రకాల షాప్స్ ఇక్కడ కనబడుతున్నాయి. మెడికల్స్, ఫ్యాన్సీ స్టోర్స్, రెడీమేడ్ డ్రెస్సింగ్స్, లాడ్జింగ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే ఇక్కడ రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ కూడా ఉందండి. ఇలా ఇది చూసుకుని మనం యానం పెరి రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ పెరి రోడ్లోంచి మనం యానం బీచ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడండి, యానం రాజీవ్ బీచ్ బోర్డు అయితే మీకు కనిపిస్తుంది. ఇలా ఈ ఎంట్రన్స్లో అయితే మనం బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ బీచ్లో 1 కిలోమీటర్ ఉంటుందండి యానం ఊర్లోంచి బీచ్ అనేది. పెర్రీ రోడ్ అంటారు దీన్ని. పెర్రీ రోడ్డు రైన్ సీజన్లో అంతా కొంచెం ఫ్లడ్స్తో అది 2-3 feet వాటర్తో మునిగిపోయి ఉంటుంది. కొంచెం వరదల సీజన్లో అయితే మీకు యానం వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా ఇదంతా 1 కిలోమీటర్ చూసుకుంటూ యానం బీచ్లోకి అయితే మనం వస్తున్నాము. ఇక్కడ కనిపించేది యానం బీచ్లో శివలింగం, 2 ఏనుగులు చాలా అద్భుతంగా కనిపిస్తాయండి. శివలింగాలది రేవు అని కూడా అంటారు దీన్ని. అలాగే యానం పాత రేవు అని కూడా అంటారు. ఈ రేవులోంచి ఆర్చ్లోకి వెళ్తే అక్కడ పడవలు అయితే వస్తాయండి. బోట్లు, ఫిషింగ్, వేలం అది జరుగుతుంది. చేపల వేలం పాట జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, సాయంత్రం 3 గంటలకు కూడా ఇక్కడ చేపల వేలం పాట అయితే జరుగుతుంది. అలాగే శివలింగాలు చూసుకుని, పక్కనే ఉన్న యానం రేవు చూసుకుని
మనం బీచ్ రోడ్లోకి అయితే వెళ్తున్నాము. ఈ బీచ్ రోడ్ 1.5 కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వరకు కూడా. అలాగే ఇక్కడ రావి చెట్టు, చేపల రేవు అంటారు దీన్ని. చేపల రేవులో ఉదయం 7 గంటలకి ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకు కూడా వేలంపాట జరుగుతుంది, చేపల వేలంపాట అయితే. ఈ గోదావరి ఒడ్డున ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే గోదావరి మాత విగ్రహం కూడా ఉన్నాయి. అలా కొంచెం ముందుకెళ్తే వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. వినాయకుడికి దర్శనం పెట్టుకుని మన వీడియో అయితే గట్టిగా స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఈ పక్కన గోదావరిలో దిగాలంటే మనకి కొంచెం ఏ విఘ్నం లేకుండా వినాయకుడికి అయితే దర్శించుకున్నాము. వినాయకుడి దర్శనం అనంతరం మా ప్రయాణం అయితే మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యింది. అలా వస్తే మీకు కనబడుతుంది ఇక్కడ బోట్ హౌస్ అండి. ఈ బోట్కి సంబంధించి టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. పర్ హెడ్ 350 రూపీస్ ఉంటుంది బోట్ ఛార్జెస్ వచ్చి. అలాగే మీకు ఈ వీడియో అంతా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ బోట్ హౌస్ నుంచి లైఫ్ జాకెట్ తీసుకుని బోట్ ఎక్కిపోయే ముందు టికెట్తో పాటు లైఫ్ జాకెట్స్ తీసుకుని మనం బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బోట్ ఎక్కామండి. మాతో పాటు ఒక 10 మెంబర్స్ బోట్ ప్రయాణికులు అయితే ఉన్నారు. అందరినీ ఎక్కించుకుని గోదావరిలోకి అయితే వెళ్ళడం జరిగింది బోట్ వాళ్ళు. కానీ బాగా రిస్కీ ప్రయాణం అండి. మీరైతే చూడడానికి ఇలా ఉంది కానీ అక్కడ లైఫ్ ఫేస్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ లైఫ్లో ఒకసారైనా చేయవలసిన ప్రయాణం అండి ఇది. మనం ఎక్కడికో బోట్ షికార్ అంటే సముద్రంలో గోవాకి వెళ్తాము, రకరకాల లొకేషన్స్కి అయితే వెళ్తాం. కానీ ఎక్కడో మా కోనసీమలో యానం అయితే ఒకసారి వచ్చి చూడండి మీరు. గోదావరి ఇక్కడ సముద్రంలో కలిసే ప్రాంతం కాబట్టి దగ్గరలో ఉంటుంది సముద్రం. 4-5 కిలోమీటర్స్లో కనిపిస్తుంది సముద్రం. సో అందుకని ఇక్కడ అలల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. బోటు ప్రయాణంలో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అలాగే మీకు చూస్తుందంతా కూడా గోదావరి అండి. అటుపక్క ఎదురులంక, ఇటుపక్క యానం, ఒక పక్క గోదావరిలో కలిసే భాగము, ఒక పక్క బ్రిడ్జ్. ఈ సరౌండింగ్లో 5 to 6 కిలోమీటర్స్ అయితే మనం బోట్లో తిప్పి తీసుకొస్తారు. ఈ ప్రయాణం అయితే చాలా మరుపురాని అనుభూతిని అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారైనా యానం రండి, విజిట్ చేయండి. అలాగే మనం బోట్ షికార్ చూసుకుని రిటర్న్ అయిపోతున్నాము. ఈ దగ్గరలో ఉన్న హైలాండ్కి అయితే ఈ బోట్ ద్వారా మనల్ని తీసుకొస్తారు. హైలాండ్లో దింపరు, కాకపోతే హైలాండ్ మనకు చూపించి అయితే మళ్ళీ వెనుదిరుగుతారు. చూడండి కెరటాలు మనకు కనిపించట్లేదు కానీ చాలా ఫ్లోతో కెరటాలు అయితే మనం తాగుతున్నాయి. ఈవెన్ సముద్రంతో సమానంగా కెరటాలు అయితే వస్తున్నాయి. అలా మనం అయితే రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయినప్పుడు కూడా కెరటాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఒడ్డు వైపుకి వెళ్ళినప్పటికీ. చూడండి ఫ్రెండ్స్, మా కోనసీమ టైమ్స్ ఛానల్ని ఇలా చూస్తూ ఉండండి. ఇలా మంచి మంచి వీడియోస్ అని మేము రికార్డ్ చేసి మీకోసం అయితే పోస్ట్ చేస్తాము. మా ఛానల్ కోసం మాకు సపోర్ట్ చేయండి. ఇలా ఈ బోట్ షికార్ అంతా ముగించుకుని మనం రిటర్న్ అయితే వెళ్తున్నామండి. రిటర్న్ అయిపోయిన తర్వాత మనం బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. చాలా అద్భుతంగా ఉంటుందండి బీచ్ రోడ్. ఎటు చూసినా సరే 2-వే రోడ్డు. రకరకాల విగ్రహాలు అయితే మా బీచ్లో ఉంటాయండి. ఇలా ఈ 1.5 కిలోమీటర్ బీచ్ రోడ్ అయితే చూసుకుంటూ మనం యానం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో రకరకాల విగ్రహాలు అయితే మనకు కనబడతాయి. ఇదంతా కూడా యానం బీచ్ రోడ్. ఒక పక్క గోదావరి, ఒక పక్క బీచ్ రోడ్. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఫోటో ఇది. అలాగే భారతమాత స్టాచ్యూ కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడ యానం దగ్గరలోనే రిలయన్స్ వాళ్ళ రిగ్ ఉందండి. వాళ్ళు ఈ విగ్రహాలన్నీ కూడా బీచ్ డెవలప్మెంట్కి అంతా కూడా స్పాన్సర్షిప్ వాళ్ళు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంచుమించు యానం చుట్టుపక్కల కొన్ని ఆస్తులన్నీ కూడా రిలయన్స్ వాళ్ళవే ఉంటాయి. దగ్గరలో ఉన్న గాడిమోగాన ప్రాంతంలో రిలయన్స్ రిగ్ ఉంది సముద్రంలో.
దానివల్ల కూడా యానం బాగా డెవలప్ అయిందండి గడిచిన ఒక 15 years నుంచి. అలాగే ఈ ఛానల్ చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి, ఛానల్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని, అయితే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. యానం రైట్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా లంక అండి. ఒక పక్క బీచ్ గోదావరి, పక్కన ఉన్నది ప్రాంతం అంతా కూడా లంకకు సంబంధించిన భూమి అయితే ఇక్కడ ఉంది. అలాగే చిన్న చిన్న షిప్స్ అవి కూడా యానం వస్తుంటాయండి. ఇది షిప్ రేవ్ అనమాట. అలా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ మార్నింగ్ ఈ 1.5 kilometer కూడా చాలామంది వాకింగ్ అయితే చేస్తుంటారు, మార్నింగ్ ఈవినింగ్ కూడా. అలా చూస్తూ మనం యానం బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. ఈ యానం బ్రిడ్జ్ అటువైపున కనిపించేదంతా కూడా ఎదుర్లంక ప్రాంతం అండి, ఇటువైపున యానం. ఈ బ్రిడ్జ్ 2.5 kilometers ఉంటుంది. ఇది అప్పట్లో జీవీఎంసీ బాలయోగి గారు లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు మాకు ఈ బ్రిడ్జ్ని అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యానం బ్రిడ్జ్ నుంచి కోనసీమ ప్రాంతం అయితే యానానికి కనెక్టివిటీ ఉందండి. కాకినాడ టు అమలాపురం రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఈజీగా జరుగుతుంది యానం బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత. అలాగే మనకి భగీరథ అనే సినిమా కూడా ఈ యానం బ్రిడ్జ్ గురించి బేస్ చేసుకుని, అవతల ఉన్న ఎదుర్లంకని కృష్ణలంక గాను, యువతలు ఉన్న దాన్ని యానం గాను బేస్ చేసుకుని భగీరథ సినిమా అయితే చేశారు అప్పట్లో. అది సెన్సేషన్ అండి. ఈ బ్రిడ్జ్ కట్టిన టైంలోనే ఈ భగీరథ మూవీ కూడా తీయడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ కనబడుతుంది యేసుప్రభు స్టాట్యూ అండి. ఇది కూడా రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. చాలా అద్భుతంగా కనబడుతుందండి. అక్కడ మనం బ్రెజిల్ వెళ్తే అక్కడ ఉన్న దృశ్యాలను ఇక్కడ మన యానం వచ్చినా సరే చూడవచ్చు. ఇదంతా కూడా రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు సహకారంతో చేశారండి. అలాగే RX100 అనే సినిమా ఒకటి ఇక్కడ షూట్ చేయడం జరిగింది. యానం రకరకాల మూవీలు అయితే చాలా మూవీస్ అయితే చేశారండి, అవన్నీ గుర్తులేదు కానీ RX100లో కనిపిస్తుంది యానం అయితే. యానం బీచ్ కూడా చాలా బాగా షూట్ చేశారు వాళ్ళు. అలాగే ఈ స్టాట్యూ వెనక ఉన్నది యానం ఎదుర్లంక బ్రిడ్జ్ అండి. దీన్ని నవయుగ కన్స్ట్రక్షన్ వాళ్ళు నిర్మించారు. ఈ యానం బ్రిడ్జ్ అనేది కోనసీమలోని అతిపెద్ద బ్రిడ్జ్ అండి. కోనసీమను అటు కాకినాడ జిల్లాను కలిపే బ్రిడ్జ్ అండి ఇది. అలాగే యానం అంతా చూసుకుని ఈవినింగ్ అయితే మనం అలా యానంలో ఉన్న దగ్గరలో ఉన్న రిసార్ట్స్ని అయితే మనం సందర్శించాం. ఈ రిసార్ట్స్ కూడా యానం అరటికాయలంకలో, యానం పక్కనే ఉన్న అరటికాయలంకలో ఉంటుంది. అది గోదావరి ఒడ్డున చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ రిసార్ట్స్లో మనం స్టే చేసినట్టయితే. ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా రిసార్ట్ బుకింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఆన్లైన్లో. యానం రిసార్ట్స్ నేమ్ వచ్చి యానం రిసార్ట్స్. చూడండి, ఈ రిసార్ట్స్ దగ్గరలోని యానం బ్రిడ్జ్ మనకు కనబడుతుంది. ఈ రిసార్ట్ అంతా కూడా మన కేరళ స్టైల్ బిల్డింగ్ లా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇందులోనే స్విమ్మింగ్ పూల్స్, కిచెన్స్, రూమ్స్ చాలా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. మన నెక్స్ట్ వీడియోలో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దీనికోసం మీకు ప్రత్యేకంగా వీడియో అయితే చేసి పెడతాను. ఈ బ్లాక్స్ వచ్చేసి కినరా బ్లాక్ అంటారట. ఇలా ఈ సాయంత్రం వేళ యానంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. రిసార్ట్స్లో కూర్చున్నా సరే మంచి ఆహ్లాదంగా మానసిక ఉల్లాసం అయితే కలుగుతుంది. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. దీని రూమ్స్ బుకింగ్, అవైలబిలిటీ, వెబ్సైట్స్, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిన తర్వాత మా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఈ రూమ్స్ అవి కూడా చాలా విశాలంగా నీట్గా ఉన్నాయండి. అన్నీ కూడా న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి. అలాగే మేము యానం మీకోసం అయితే డ్రోన్ షూట్ కూడా చేసాము, అది చివర్లో యాడ్ చేసామండి. డ్రోన్ షూట్ ఫుల్ వీడియో. ఇది యానం పార్ట్ 2 కాబట్టి ఇందులో చూపిస్తాను. ఈలోపు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.
my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear I weighed the person you